నిన్నే మనం ఒక వీడియో చేసుకున్నాం. కలెక్టర్తో గొడవ పడ్డాడు, అన్న క్యాంటీన్ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదని కలెక్టర్ బయటికి వెళ్ళమన్నాడు. వాస్తవంగా అతను తెలుగుదేశం పార్టీ నాయకుడే, బలవంతంగా అవతలికి తీసుకెళ్లారు పోలీసులను. ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే అతను అన్న క్యాంటీన్లు నిర్మాణం చేశాడట. ఇవాళ కాదు, 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి రాకముందు చంద్రబాబు గారి హయాంలో నిర్మించాడు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చాక అది కట్టలేదు. ఇప్పుడు అతనికి రావాల్సిన 40 లక్షల రూపాయలట. దానికి కమిషన్ అడుగుతున్నారట. ఇక్కడ విశేషం ఏంటంటే అతను అన్న క్యాంటీన్ కట్టాడంటేనే తెలుగుదేశం కాంట్రాక్టర్ అంటాడు. 40 లక్షల బిల్లులు ఆపేశారట. ఏంటయ్యా అంటే లంచం ఇవ్వలేదు. అంటే తెలుగుదేశంకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ తెలుగుదేశం హయాంలో కట్టినటువంటి అన్న క్యాంటీన్లకి జగన్ ఆపాడంటే అదొక శాడిజం అనుకుంటాం. మరి ఇప్పుడు తెలుగుదేశం హయాంలోనే బిల్లులు రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే లంచం. అంటే లంచాలు ఏ స్థాయికి వచ్చినాయి? చివరికి కలెక్టర్ ఎదురుగుండా కంప్లైంట్ చేస్తే కలెక్టర్ ఏమో దానికి దీనికి సంబంధం లేదంట. ఓవరాల్గా ఈ లంచం చివరికి మేసేయడం బిగిన్ చేసిందా, సొంత కార్యకర్తలను కూడా వేధిస్తుందా? ఇక్కడ ఈ అన్న క్యాంటీన్ ఉదంతంతో కళ్ళు తెరుచుకోవాల్సినటువంటి అంశం.